ఆహార ఉత్పత్తులు. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు వింటేనే వైసీపీ నాయకులకు నిద్ర పట్టడం లేదని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని భూతద్దంలో చూపించి ఇష్యూ చేసేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ తీరును ఎక్కడికక్కడ జనసేన నాయకులు కట్టడి చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ ఫోటో చూస్తేనే వైసీపీ నాయకులు భయపడుతున్నారని, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫోటోలను తొలగించాలని వైసీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారంటున్న జనసేన నేత కిరణ్ రాయల్తో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. 24 నుంచి రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాజకీయాలు ఓ స్థాయిలో మార్పు జరిగిందని చెప్పి ప్రధానంగా భావించవచ్చు. అయితే ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఎదుగుదలను చూసి వారలేనటువంటి వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో అంటే అవకాశం వచ్చిన చోటల్లా విమర్శలకు తావు తీస్తున్నారు. అది ఎందుకు అలా చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ చూసి వైసీపీ నాయకులు భయపడుతున్నారా, లేదంటే పవన్ కళ్యాణ్ ఎదుగుదలను చూసి ఓరలేకుండా ఉన్నారా అన్నది తెలియాల్సింది. దానికి సంబంధించి మరింత సమాచారం జనసేన నాయకులు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఇవాళ పవన్ కళ్యాణ్ చూసి వైసీపీ నాయకులు ఎందుకు రెచ్చిపోతున్నారు, ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు, చిన్న అవకాశాన్ని కూడా బోతద్దలో పెట్టి ఫిర్యాదు చేసే స్థాయికి దిగజారుతున్నారు, ఎందుకు ఇలా దేన్ని చూసి వాళ్ళు భయపడుతున్నారని భావించండి. ముందుగా వైసీపీని అతల పాతాలోనికి తొక్కుతానని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు నిద్రలో కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవరించే పరిస్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఉదాహరణకి 16-17 నెలల ప్రభుత్వం వచ్చి ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గుండెల్లో, పేటీఎం కార్యకర్తల గుండెల్లో పవన్ కళ్యాణ్ గారు నిద్రపోతారని చెప్పి తెలిసిపోతుంది. లేకపోతే ఆయన ఒక సినిమా నటుడు, గొప్ప స్టారు, కోట్లాది మంది అభిమానుల వ్యక్తి. ఆయన సినిమాలు గతంలో ఒప్పుకున్న సినిమాలు పెండింగ్లో ఉంటే సినిమాలు తీస్తే సినిమాలో నటించకూడదని చెప్పి ఒక విశ్రాంతి ఐఏఎస్ కోర్టులో పిటిషన్ వేస్తాడా? అంటే ఆ విశ్రాంతి ఐఏఎస్కి ఏం పని? ఇంకా రాష్ట్రంలో సమస్యలు ఏమి లేవా? ప్రజల సమస్యలు ఇంకేమి లేవా? ఏమి లేవు. సూపర్ 6 తర్వాత అన్ని హామీలు నెరవేర్చాం, ఏమి లేవు. కాబట్టి ఇలాంటివి పనికిరాని తీసుకొచ్చి పెట్టారు. నిన్న ఇంకో అతను ఎవడో కొండలరావు ఏదో రావు అతను పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ప్రభుత్వ ఆఫీసులో ఎందుకు ఉన్నాయని చెప్పి కేసు వేశాడు. ఎందుకు ఉండకూడదండి? ఆయన డిప్యూటీ సీఎం, ఆయన మంత్రి కూడా. ఆయన 4-5 శాఖలకు మంత్రిత్వము, డిప్యూటీ సీఎము, 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన ఏకైక నాయకుడు భారతదేశంలో. ఆయన ఫోటో పెట్టి కూడా తప్పులేదే. అలాంటివన్నీ చిల్లర కోర్టులో కేసేసి కోర్టు సమయం వృధా చేస్తారని చెప్పి కోర్టు ముటక్కాయలేసింది. ఇంకోసారి ఇట్లాంటి పనికిరాని పంచాయతీలు తీసుకురానుకుంటే ఇట్లాంటి బిల్లు వేయకండి, ఇట్లా నోటీసులు పిటిషన్లు వేయకని చెప్పి కోర్టు చెప్పింది. అంటే ప్రజలు చెప్తే ఇండ్రీలు, మీడియా చెప్తే ఇండ్రు, కోర్టులు చెప్తే వింటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ చూసి ఒక రేంజ్లో భయపడిపోయి వీళ్ళు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారన్న. అంటే భవిష్యత్తులో వైసీపీకి చెల్లు చీటీ అయింది, సమాజంలో చెల్లు చీటీ అవుతుందనే భయం వాళ్ళలో మరింత పీడిస్తోందని భావించవచ్చు. 100%, 1000% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇంక మనం పుస్తకాలు చదువుకోవాలి. 2019 నుంచి 2024లో చరిత్రలో ఒక పార్టీ ఉండింది, ఒక రాక్షసుడు పరిపాలించాడు అని ఒక చరిత్ర అయితే ఉండిపోతుంది. ఎందుకంటే ఈరోజు 151 నుంచి ఎవరైనా పడిపోతే 20-30 పడిపోతాడు, 100 సీట్లకు వస్తాడు. మొన్నడు 11 సీట్లకు వచ్చాడంటే 140 సీట్లు ఎలాగే ఓడిపోయినట్టు తెలుసా? మేము 0 స్థాయి నుంచి 2 చోట్ల ఓడిపోయిన నుంచి మేము ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో గెలిచాము అంటే ఇంకొక 40 సీట్లు పోటీ చేసినా గెలిచే కెపాసిటీ ఉంది మొన్న ఎలక్షన్లో మాకు ఉందంటే అర్థం చేసుకోండి మా ప్రజలు మా వైపు ఎంత ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి రాష్ట్ర రాజకీయాలు కాదు, దేశ రాజకీయాలు శాసించే వ్యక్తి అని రాబోయే రోజుల్లో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి భయం కాదు, వాళ్ళకి అసలు ఇంకా చెప్పలేని అర్థాలు కూడా ఎన్నో ఉన్నాయి. అది అసలు చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు గుండెల్లో గుణపం కూర్చారని చెప్తారు, గుండెల్లో కాదు. వాళ్ళకి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, పవన్ జపం చేస్తున్నారు. అంటే వైసీపీ నాయకులకి భవిష్యత్తులో జనసేన అనేది రాజకీయ స్థావరంగా మారే అవకాశం ఉందని భావించవచ్చా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే అప్పుడు మాట్లాడతాం. రేపు 1-2 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే అప్పుడు మాట్లాడదాం. మేము రాజకీయం మాకు ప్రత్యర్థి వాళ్ళ కాదనేసి. మాకు ప్రత్యర్థి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అనుకోలేదు, మాకు ప్రత్యర్థి ఉండడు ఇంక రాబోయే రోజుల్లో. అంటే ప్రత్యర్థి కాదు, రాజకీయ స్థావరం. అంటే నీకు వైసీపీ నుంచి అంతా జనసేనలోకి చేరుతున్నారు, వీళ్ళకి షెల్టర్గా మారుతూ ఉందని భావించవచ్చా? అలా క్లీన్ చిట్ ఉన్న వ్యక్తులు అయితే చేర్చుకుంటాం. ప్రజా సమస్యలపైన అవగాహన ఉండి ప్రజల సమస్య నిజంగా కోరుకునే అయితే ఖచ్చితంగా మేము జనసేనలో చేర్చుకుంటాం. రౌడీల్ని, గుండాల్ని, అవినీతి పరుల్ని, లెక్కర్ స్కామ్ చేసేటోళ్ళని, ప్రజలు దోచుకునే అయితే జనసేన గేట్లు అయితే తెరవం మేము. అంటే జనసేనలోకి వైసీపీ కోవర్ట్లు కూడా చేరుతున్నారు అనే ఒక వాదన వస్తుంది, ఎంతవరకు నిజం? రాజకీయాలు రకరకాల వాదనలు ఉంటాయన్న, వాళ్ళు కోవట్లా కాదా చేరినాకు తెలుస్తుంది. కానీ చేరిన ప్రతి ఒక్కరి మీద నిఘా అయితే ఉంటుంది.
ఊరికి చేరిపోతే పవన్ కళ్యాణ్ పార్టీ కుదరదని. జనసేన పార్టీలు అంత ఈజీ కాదు. జనసేన పార్టీ గురించి నాకు పార్టీ పుట్టినప్పటి నుంచి తెలుసు కాబట్టి చెప్తున్నా. జనసేన పార్టీ అనేది ప్రజల శ్రేయస్సు కోసం యువతరం రాజకీయం కోసం తీసుకొచ్చింది. అవినీతి పరులు మా పార్టీలో చేరాలంటే ముందే అతను చెక్కు పెడతాం. ఇలాంటి మా పార్టీ సిద్ధాంతం ఇలా ఉంటాయని చెప్పే చేర్చుకుంటాం. వాళ్ళు చేరిన తర్వాత మారాలి. మారకపోతే వాళ్ళు మళ్ళీ మా పార్టీ అయితే కొనసాగాలని చెప్పుకొని నాకున్న సమాచారం. ఇది ప్రధానంగా వైసీపీ తీరు పట్ల జనసేన తీరు పట్ల వైసీపీలో అభద్రతాభావం నెలకొంటా ఉంది. అందుకనేసే ప్రతి అంశాన్ని భూతద్దంలో పెట్టి వైసీపీ నాయకులు చూస్తూ బెంబేలెత్తిపోతున్నారు. భవిష్యత్తులో ఆ వైసీపీ ఉనికికే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని చెప్పేసి జనసేన నాయకులు అయితే స్పష్టం చేస్తున్నారు. విడిజన్స్ రామకృష్ణతో రవి ప్రైమ్ 9 తిరుపతి. హనుమకొండలో రెనోవా